భారతీయులు గర్వించదగిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో తాను రచించిన భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించిన కావ్యానికి పెట్టిన పేరే గీతాంజలి. ప్రపంచ స్థాయిలో సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైనటువంటి నోబెల్ బహుమతిని 1913లో ఈ రచన ద్వారా పొందిన మొదటి యూరోపియన్నేతర కవి రవీంద్రనాథ్ ఠాగూర్. అనంతరం విశ్వకవి అనే బిరుదును కూడా పొందారు వీరు. వ్యవహారిక భాషను అనుసరించిన వారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చే 1901లో స్థాపించబడిన ప్రయోగాత్మక పాఠశాల శాంతినికేతన్ 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మార్చారు. 1902-1907 మధ్య తన భార్య, 2 కుమారులను కోల్పోయిన దుఃఖం తన కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. బాల్యంలో ప్రకృతి, సాహిత్యం, సాహితీవేత్తల ప్రసంగాలు, నాటకాలు వీరిని ప్రభావితం చేశాయి. 1950 జనవరి 24న వీరు రచించిన జనగణమన గీతాన్ని భారత ప్రభుత్వం జాతీయ గీతంగా ప్రకటించింది. ఎన్నో రచనలు చేశారు.